హాయ్ అండి అందరికీ. వ్లాగ్ వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అయితే మీతో అయితే షేర్ చేస్తాను. ఇంకా పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాలేదు. ఇంకా వచ్చేలోపు ఇవి మట్టికాయలు ఉంటాయి కదా, అవి అయితే ఒలిచి పెట్టుకుందాం అనేసి నైట్ డిన్నర్ కోసం అనేసి చపాతి మట్టికాయలు అయితే చేద్దాం అన్నట్లుగా మట్టికాయలు అయితే ఒలిచి పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలైతే ఇంకా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. ఇంకా ఇవి ఒలిచేలోపు ఇంకా నేనైతే దోశకైతే నానబెట్టేసానండి. దోశ పిండి కూడా మిక్సీకి అయితే వేయాలి. మా చిన్న పాప ఇంకా 2 డేస్ గ్యాప్ వస్తే చాలు, వాళ్ళకి దోశ ఫేవరెట్ కదా, ఇంకా దోశ చేయమ్మా అనేసి ఒకటే అడుగుతుంది. అందుకనేసి ఇంకా దోశకైతే నానబెట్టేసాను. ఇంకా నేను దోశ పిండి మిక్సీకి వేసేటప్పుడు బొరుగులు అయితే వేస్తాను, అందుకనేసి బొరుగులు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ నిద్రపోయి లేచేసి ఇంక ఈ వర్క్స్ అన్నీ స్టార్ట్ చేశాను. ఇంక ఈ మధ్య ఇంట్రెస్ట్ అంత చూపించట్లేదండి వీడియోస్ పైన. నేను కూడా అంటే నాకు కూడా రెస్ట్ తీసుకోవాలి కదా అన్నట్లుగా అంతా, లేకపోతే ఇంతకుముందు నైట్ టైం మేలుకొని అలాగ ఎడిటింగ్ చేసేదాన్ని. ఇప్పుడు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక డే టైంలో అలాగ ఎడిటింగ్ చేసేసి టైం ఉన్నప్పుడు వాయిస్ ఇస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి సండే రోజు అయితే ఈవినింగ్ అయితే వాయిస్ ఇస్తున్నానండి. ఈవినింగ్ ఇంకా మా పిల్లలు నిద్రపోతున్నారు, వాళ్ళు నిద్ర లేచేలోపు వాయిస్ అన్నీ ఇద్దామనేసి. వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి, ఇంకా కానీ ఎడిటింగ్ కష్టం అవుతుంది నాకు. ఇంట్లో వర్క్స్, వీడియోస్ అన్నీ ఇంకా ఒకేదాన్ని చూసుకోవాలి కదా. ఇంకా ఒక సైడ్ ఏమో వీడియోస్ తీస్తున్నాను, ఇంకో సైడ్ అలాగా ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాకనేమో ఎడిటింగ్. ఇంకా రెస్ట్ ఉండట్లేదు అనేసి ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చాను. అయినా సరే ఇంకా ఒక్కొక్కసారి అండి 1 డే గ్యాప్ వస్తుంది, లేకపోతే డైలీ అప్లోడ్ చేస్తాను. ఇంక ఈ విధంగా అయితే మిక్సీకి అయితే వేసేస్తున్నాను. ఇంకా మిక్సీకి అయితే వేసేసి ఇంకా 2 డేస్కి సరిపోయేంతనే అండి. నేను మళ్ళీ ఎక్కువ రోజులు కూడా పెట్టుకోను. నేను ఇంకా 10 డేస్, వారం అలాగ అస్సలు పెట్టను ఫ్రిడ్జ్లో. 1 ఆర్ 2 డేస్ అంతే. ఇంకా అంతకు మించి ఎక్కువ డేస్ అంటే ఇంకా నాకు అంటే పిల్లలకి ఇంకా దోశలు అలాగ వేయాలనిపించదు, అందుకనేసి నేను 2 డేస్ అండి అంతే. ఇంకా 2-3 డేస్, అంతకు మించి ఇంకెక్కువ డేస్ అయితే పెట్టుకోను. ఇంక ఇక్కడైతే మార్నింగ్ నానబెట్టి పెట్టేశాను కదా, బాగా నానిపోయాయి. ఈవినింగ్ టైంలోనే మిక్సీకి వేస్తానండి. కొంతమంది నైట్ పడుకునే ముందు మిక్సీకి వేస్తారు కదా, నేనేం చేస్తానంటే ఈవినింగ్ టైంలో వేసేసి నైట్ పడుకునే ముందు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంతకుముందు ఫ్రిడ్జ్లో పెట్టేసాను, మార్నింగ్ అంతా పొంగిపోయి అంత ఫ్రిడ్జ్ మొత్తం నిండిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి స్కూల్ టైం అవుతుంది. ఇక్కడనేమో ఇంకా ఇంకేమంటారు, ఇది దోశ పిండి క్లీన్ చేయడం, ఇంకా అదే సరిపోయింది. ఇంకా విధంగా అయితే ఉండిపోయింది. ఇంకా నాకైతే ఇంకా వర్క్ అంతా ఇక్కడ వచ్చేసి దోశ పిండి అయితే వేసేసాను. ఇంక ఇవన్నీ సర్దేసి నీట్గా కౌంటర్ టాప్ అయితే తుడిచేసి మా పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేసారు కదా, వాళ్ళకైతే డ్రాగన్ ఫ్రూట్ ఇందాక ఆల్రెడీ కట్ చేసుకున్నారు, మళ్ళీ అడుగుతున్నారు నన్ను. ఆల్రెడీ అక్కడ చూసారు కదా మీరు, వచ్చిన వెంటనే ఒకటి కట్ చేసుకున్నారు, మళ్ళీ కట్ చేయమ్మా అంటే సరే అనేసి. ఇప్పుడైతే కొంచెం కాస్ట్ తగ్గాయనుకుంటా, 100కి ఎన్నో ఇస్తున్నారండి. ఇంకా మా పిల్లలకైతే ఈ పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అంటే ఫేవరెట్. ఇంకా ఎప్పుడు ఇంకా స్కూల్ నుంచి వచ్చాక ఇంక ఇలాగ తినేస్తున్నారు. అంటే తెచ్చినప్పుడు తింటారు, ఇంకా తీసుకురానప్పుడు ఇంకా సైలెంట్గా అయితే ఉంటారు. ఇంకా ఉన్నప్పుడేమో ఇంకా అవి 1 డేలో అయిపోవాలి. ఇంకా అందరూ అంతే కదండి పిల్లలు, ఇంకా వాళ్ళు తినడమే కదా మనకు కావాల్సింది. ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఇష్టంగానే తినేస్తారు మా పిల్లలు. వాళ్ళ డాడీ బయటికి వెళ్ళానంటే ఇంకా ఫస్ట్ ఫ్రూట్స్ తీసుకురా డాడీ అని 10 సార్లు అయితే చెప్తూ ఉంటారు. అలాగా ఇంకా వాళ్ళ డాడీ బాగానే తీసుకొని వచ్చేస్తా అండి ఫ్రూట్స్ అవన్నీ. ఇంకా ఇక్కడ నేను కూడా చిన్నపిల్లలాగా కట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా నేను కూడా తిందామన్నట్లుగా. మా హస్బెండ్ అయితే ఏదైనా తీసుకొని వచ్చేసాడనుకోండి, ముగ్గురికి తీసుకొని వచ్చేస్తాడండి. ఇంకా నేను మర్చిపోతాననేసి తినేది ఇంకా నాకు చెప్పేసి ఇది అమ్మ కోసం అనేసి ముందే చెప్పి నా కోసం అయితే తీసి పెడుతుంటాడు. మా పిల్లలైతే ఇంకా ఎక్కడ తినేస్తారు అన్నట్లుగా అందరూ అలాగే ఉంటారులేండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే వాటర్ క్యాన్ అయితే తీసుకురావడానికి వెళ్తున్నాడు. ఇంకా గేట్ అయితే ఎప్పుడు వేసేస్తానండి నేను, అందుకనేసి గేట్ అయితే తీసేద్దాం అన్నట్లుగా వెళ్తున్నాను. ఇంక ఈలోపు మా హస్బెండ్ అయితే ఇంకా ఇవి తినేలోపు ఇంకా వచ్చేసాడు. మా హస్బెండ్ తినమంటే వద్దనేసి చెప్పాడు. మా హస్బెండ్ పట్టించుకోడండి ఫుడ్ గురించి, మేమైతే బాగా ఫుడ్డీస్ కాబట్టి అన్నీ తినేస్తాము. ఇంకా మా హస్బెండ్ అయితే వాటర్ క్యాన్ అయితే తీసుకొని వచ్చేసాడు. మళ్ళీ మా పిల్లలు అది ఉంటుంది కదండి కివీ ఫ్రూట్, అది కట్ చేసుకుంటున్నారు. సర్లే తినండిలే అనేసి నేనైతే ఇంకా మా హస్బెండ్ అయితే వాటర్ క్యాన్ తెచ్చేసి ఇంకా వెళ్ళిపోయాడు మళ్ళీ డ్యూటీకి అయితే. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా కౌంటర్ టాప్ క్లీన్ చేస్తున్నాను. మా చిన్న పాప అండి ఇక్కడ అది ఒక డ్రెస్ అబ్జర్వ్ చేశారా మీరు, అది జిబ్ అయితే ఫెయిల్ అయ్యిందండి అనేసి ఆ డ్రెస్ నేను పక్కకు పెట్టేశాను. కానీ తన ఫేవరెట్ అది, బాగా అంటే అలాగా బొమ్మలు వచ్చేసినవి ఇష్టంగా వేసుకుంటారు కదా పిల్లలు. ఆ డ్రెస్కి వచ్చేసి జిబ్బు ఫెయిల్ అయింటే పక్కకు పెట్టేశాను. అది వేసుకొని ఏం చేసిందంటే, నేను ఇప్పుడు పైన తలకు పెట్టుకున్నాను చూడండి క్లిప్పు, అదైతే పెట్టుకుందండి. నాకైతే భలే నవ్వు వచ్చింది. అసలు పిల్లల తెలివితేటలు మామూలుగా లేవు. నేను పిన్నీస్ అడిగితే ఇవ్వలేదు అన్నట్లుగా అది పెట్టుకుంది. మళ్ళీ తర్వాత ఎక్కడో దొరికించుకేసుకుంది పిన్నీస్, మళ్ళీ అదైతే పెట్టుకుంది. వినరు. నేను నైట్ డ్రెస్ వేసి వేస్తాను ఈవినింగ్ టైంలో, వాళ్ళు నాకు నచ్చినది తీసుకుంటారు. నేను అంటే కొన్ని బాగలేని పక్కకు అయితే పెట్టింటాను కదా,
అవే వేసుకుంటారు. ఇంకా అంతే పిల్లలు. ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారు కదండి, ఇంకా కౌంటర్ టాప్ పైన అంతా పడింటే తుడిచేస్తున్నాను. నేను వచ్చేసి ఈ మధ్య ఇది వర్షాకాలం కదండి, బట్టలు ఆరట్లేదనేసి ఈ డ్రెస్ తోటి నేను 3 వీడియోస్ అయితే తీశాను. అంటే 3 వీడియోలు ఉన్నాయి. ఈ డ్రెస్ తోటి తీసానా, నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను. మొన్న పెట్టాను కదా వీడియో అనేసి అనుకున్నానా, కాదు మళ్ళీ ఇది వేరేది అనేసి మళ్ళీ ఎడిటింగ్ చేసుకున్నాను. అంటే ఈ ఒకే డ్రెస్తో తీస్తే నేనే కన్ఫ్యూజ్ అవుతున్నానండి. ఇంకా అలాగా ఇక్కడ ఇంకొక వీడియో కూడా ఉందండి ఇదే డ్రెస్ పైన. అది ఇంకొక 3 డేస్ తర్వాత తీసాను అనుకుంటా. నేను బట్టలు ఆరట్లేదు కదా, ఇవి ఆరిపోతుంటే ఇవే తీసేసుకొని వేసుకుంటాను. ఇక్కడ మన పిల్లలైతే ఇంకా లంచ్ బాక్సెస్ అయితే ఖాళీ చేసుకొని వస్తే ఎక్కడ లేని హ్యాపీనెస్ కదండి మనకైతే. నాకైతే ఇంకా ఫుల్ హ్యాపీ అండి. వాళ్ళు తినడమే కదా మనకు కావాల్సింది. ఇంకా అంటే నేను ఆ రోజు పులగము, చట్నీ, పచ్చి పులుసు అయితే ప్రిపేర్ చేశాను. వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. నాకు ఒకప్పుడు పచ్చి పులుసు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు అండి. కానీ ఇప్పుడైతే ఇంకా ఫుల్గా తినేస్తాను పచ్చి పులుసు అలాగా. అంటే బెల్లం వేసుకొని, నాకు బెల్లం వేస్తే అస్సలు ఇష్టం ఉండదు పచ్చి పులుసులో. ఇంకా అలాగా ఇక్కడ వచ్చేసి చెత్త అయితే వేస్తున్నానండి. చెత్త అయితే తడి చెత్త ఒక సైడు, పొడి చెత్త ఒక సైడ్ అయితే పెట్టేస్తాను. అన్నీ ఒకే దాంట్లో అయితే స్మెల్ అయితే వచ్చేస్తాయి. మనం వాళ్ళకి వేసేటప్పుడు కూడా వాళ్ళకైనా స్మెల్ వచ్చేస్తుంది, మనకు కూడా అన్నట్లుగా నేను తడి చెత్త సపరేట్గా పెట్టేస్తానండి. ఇంకా అందుకనేసి తడి చెత్త ఒక సైడ్, పొడి చెత్త ఒక సైడ్ అయితే పెట్టేశాను. ఇంకా ఈ విధంగా అయితే ఇంకా 3 డేస్కి ఒకసారి అలాగ వచ్చేస్తారు వాళ్ళు. ఇంకా అప్పుడు వేసేద్దాం అన్నట్లుగా ఒక కవర్లో అయితే వేసి పెట్టేశాను. ఇంకా హ్యాండ్ వాష్ అయితే 10 సార్లు కడుగుతాను డస్ట్బిన్ ముట్టుకున్న ప్రతిసారి. ఇక్కడ వచ్చేసి మట్టికాయలు అయితే ఆల్రెడీ ఒలిచి పెట్టేసుకున్నాను కాబట్టి ఈవినింగ్ టైంలో ఇంకా అంత వర్క్ ఏముండదు. ఇంకా చపాతీ పిండి తడిపేసి కర్రీ ఒక సైడు నాకు ఈజీగానే అయిపోతుందండి వంటలు. నేను అంటే హాఫ్ అన్ అవర్ చాలు, ఇంకా ఫాస్ట్గా చేసేస్తాను. పిల్లలు ఏదన్నా అడిగినా సరే ఇంకా వంట గురించి అంత టెన్షన్ ఏం పెట్టుకోను నేను. ఇంక ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ ఇంకా నాకు అంటే ఇవి కూడా ఏం అంత అనిపించదు. కానీ వీడియోస్ ఎప్పుడైతే తీస్తానో అప్పుడు నాకు చాలా వర్క్ అనిపిస్తుంది. ఇంకా వీడియోస్ ఒక సైడ్ తీస్తూ మళ్ళీ రికార్డింగ్ అవుతుందా లేదా అనేసి ఇంకా మళ్ళీ ఇలాగా ఇంకా అసలు అప్పుడు వీడియోస్ తీసేటప్పుడు తప్ప మిగతా అప్పుడు ఏమనిపించదు నాకు వర్క్స్ అలాగా. ఇంకా అందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపియను. అయినా సరే మళ్ళీ ఒకరోజు ఏదైనా వర్క్స్ చేసుకుంటాను అనుకో, బాగా తీసింటే బాగుండే అనేసి అలాగ అనుకుంటాను. అంత ఇష్టం నాకు వీడియోస్ అంటే. ఇక్కడ వచ్చేసి ఇంకా కొన్ని ఉన్నాయి కదా గిన్నెలు, ఇవి కూడా కడిగేద్దాం అన్నట్లుగా. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారనుకోండి, ఎప్పుడప్పుడు కడిగేస్తాను. ఒక్కొక్కసారి మాత్రం బద్ధకం చూపించేసి నైట్ టైం మొత్తం ఒకేసారి వేసేసి కడుగుతాను. ఇక్కడ ఫైనల్గా సింక్ కూడా క్లీన్ చేసేస్తున్నానండి. ఇంకా సింక్ అయితే నేను వచ్చిన తర్వాత కొంచెం నీట్గా అయితే ఉందండి. డైలీ 3 సార్లు కడుగుతానండి సింకు. అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ ఎప్పుడు గిన్నెలు కడిగిన ప్రతిసారి ఇలాగ క్లీన్ చేసేస్తుంటాను. అందుకనేసి కొంచెం పర్లేదు, నీట్గానే అయింది. వచ్చిన రోజు చూస్తే అసలు ఆ సింకు ఏంది ఇలా ఉంది, ఇంకా అసలు అలాగ అనిపించింది. ఇంకా కిచెన్ కూడా అంత జిడ్డుగా ఉంటే నీట్గా అయితే చేసేసుకున్నానండి నేను. ఇంకా వంట కూడా చేయాలనిపించలేదు. అలాగ నీట్గా అయితే చేసేసుకొని ఇప్పుడైతే పర్లేదు. ఇంకా నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను కాబట్టి ఇంకా కిచెన్ కానీ ఇది సింక్ కానీ పర్లేదు, నీట్గానే ఉంది. అంటే వాటర్ వల్ల అనేసి చెప్పారు. ఇంకా వాటర్ వల్ల అయినా మనం కడుక్కుంటుంటే ఇంకా నీట్గానే అయిపోతుందండి. ఇక్కడ వచ్చేసి ఇంకా సింక్ కూడా క్లీన్ చేసేస్తే ఇంకా అయిపోతుంది. ఇంకా చపాతీ పిండి అయితే తడిపేసేయాలి. ఇంకా పిల్లలైతే కొద్దిసేపు బయటికి తీసుకెళ్దాం అనేసి అనుకుంటున్నాను. పార్క్కైనా కొద్దిగా, లేకపోతే వాకింగ్ అలాగా. ఇంట్లో అయితే పెట్టానండి. ఈవినింగ్ టైంలో కొద్దిసేపు అలాగా బయటికి అయితే తీసుకెళ్తాను ఎప్పుడు. ఇంకా ఫస్ట్ నుంచి ఇంకా బయటికి అయితే తీసుకెళ్తాను. కొద్దిసేపు హోంవర్క్ వచ్చిన వెంటనే రాసుకొని ఇవ్వను, నైట్ టైం రాసుకోవాలి, కొద్దిసేపు ఆడుకోవాలన్నట్లుగా తీసుకెళ్తాను. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటాను. ఒక సోప్ అయితే పెట్టుకుంటానండి, చిన్నది ఏదైనా సరే, లేకపోతే ఏదైనా డేట్ పోయి ఉంటుంది కదండి, అది వచ్చేసి హ్యాండ్ వాష్ చేయడానికి అలాగా. ఇంకా వాకింగ్కి వెళ్దామంటే వద్దుమా మిద్దెపైకి వెళ్దాం అనేసి అన్నారు. ఇంకా నాకైతే మిద్దెపైకి వెళ్ళాను అనుకోండి అసలు కిందికి రావాలనిపించదు, అంత ప్రశాంతంగా అయితే ఉంటుందండి. నాకు ఇష్టము. ఎప్పుడైనా బట్టలు ఆరేయడానికి పోయినప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్ మిద్దెపైనే ఉండిపోతాను. అంటే చల్ల గాలి వచ్చేస్తుంది. ఇంకా ఉండేసి ఇంకా ఇంతకన్నా ఏం కావాలన్నట్లుగా ఇంకా చూసుకుంటూ ఉంటాను. ఇంకా మిద్దెపైన వచ్చేసి ఇంకా ప్రశాంతంగా అయితే ఉంటుంది. నాకు ఇష్టము. అంటే నేచర్ లవర్ అంటారు కదా, అలాగా. ఇంకా ఏదైనా నేచర్, అది పూల మొక్కలు అవి ఇవి చూస్తూ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉండిపోతాను పైన. ఇంకా మా పిల్లలైతే ఇంకా ఆడుకున్న తర్వాత కిందికి అయితే వెళ్తామమ్మా హోంవర్క్ రాసుకుంటామంటే సర్లే అనేసి ఇంకా నేను కూడా వచ్చేసి చపాతీ పిండి అయితే తడిపేస్తున్నానండి. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి నేను మ్యాక్సీ డ్రెస్ నేను తీసుకున్నానండి ఆన్లైన్లో. కానీ ఇంక ఈ డ్రెస్సు ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు యూజ్ చేద్దాం అన్నట్లుగా అనుకున్నాను. కానీ ఇంట్లోనే ఇంకెన్నిసార్లు వేసుకున్నానండి. ఇంకేదైనా ఒక డ్రెస్ నచ్చితే వేస్తూనే ఉంటాం కదా మనం అలాగా. ఇంకా దీనికి బెల్ట్ కూడా వచ్చింది. నాకు వచ్చేసి లూజ్గా ఇష్టపడతానండి నేను డ్రెస్సులు. నాకు టైట్గా ఉంటే అస్సలు వేసుకోలేను, నాకు ఎందుకో
ఇష్టం ఉండదు. అందుకనేసి లూజ్గా వేసుకుంటాను. లూజ్గానే ఇంకా టైట్గా వేసుకుంటే మళ్ళీ చున్నీ క్యారీ చేయాలి అలాగ అన్నట్లుగా అస్సలు వేసుకోను. ఇంక ఇలాగ లూజ్గా అనుకోండి బాగుంటుంది మనకి అనేసి అనుకుంటుంటాను. ఏవైనా సరే అన్ని డ్రెస్సెస్ నేను డైలీ యూజ్ అన్నీ లూజ్గానే వేసుకుంటానండి. ఇంట్లోనే మనం ఏదైనా వర్క్స్ చేసుకునేటప్పుడు అలాగ కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి. అందుకనేసి నేనైతే ఏమన్నా ఇంకా ఇంట్లో మనకి అంటే నైటీ లాగా ఉండాలి, అలాగా ఫ్రీగా ఉండాలి అన్నట్లుగా నేనైతే ఇంకా ఇలాగ డ్రెస్సెస్ లూజ్గానే వేసుకుంటానండి. ఇంకా ఈ విధంగా అయితే ఇంకా చపాతీ పిండి అయితే తడిపేస్తున్నాను. ఇంకా చపాతీ పిండి అయితే నేను ఓన్లీ వాటర్ ఒక్కటే యాడ్ చేస్తాను కాబట్టి ఒక చెంబుతో వాటర్ అయితే తెచ్చుకున్నాను. ఇంకొక సైడ్ గోధుమ పిండి అయితే పెట్టుకున్నాను. మీరు సడన్గా చూసి రైస్ తింటుందేమో అనేసి అనుకుంటుంటారు కదా. నేను కిచెన్లో ఎక్కువసేపు ఉన్నానని, అంటే కిచెన్లో రకరకాల వంటలు చేయాలి కానీ తొందరగా అయిపోవాలి. అలాగా నేను ఇక్కడ వచ్చేసి చపాతీ పిండి అయితే తడిపేసానండి. ఇంకా ఆయిల్ వేసింటే ప్లేట్కి అతుక్కపోదు, కానీ నేనైతే ఆయిల్ వేయలేదు కదా, అందుకనేసి అలాగ ప్లేట్కి అయితే అతుక్కపోయినా ఆ ప్లేట్లో నుంచి వేరే ప్లేట్లో పెట్టేసి అది నానబెట్టేస్తాను ప్లేటు. ఇక్కడ మట్టికాయలు అయితే ఇంకా కర్రీ చేద్దామన్నట్లుగా ఫస్ట్ అయితే మా పిల్లలకి హాట్ వాటర్ పెట్టానండి. వాళ్ళు స్నానం చేసేస్తే నాకు సగం పని అయిపోతుంది. లేకపోతే మా హస్బెండ్ వచ్చే టైంకి చేస్తాడు, మా హస్బెండ్ ఈ టైంకి ఆ పిల్లలు స్నానం చేసేది అనేసి అంటూ ఉంటాడు. ఇంకేం చేస్తామండి, వాళ్ళని అడుక్కొని ఇంకా వాళ్ళు చెయ్యరు. ఇంకా అందుకనేసి ఇంకా అంటే ఈవినింగ్ టైంలోనే చేసేస్తే సరిపోతుంది అన్నట్లుగా నేనేమో ఇంకా మా పిల్లలు చేయమంటే చెయ్యరు. ఇంకా వాళ్ళకి తెలియదు కదండి, ఇంట్లో ఉన్న మనకైతే తెలుస్తుంది పిల్లలు ఎలా చేస్తారు ఏం చేస్తారు అన్నట్లుగా. ఇంక ఇక్కడ వచ్చేసి మట్టికాయలు కడిగి పెట్టేసి ఇక్కడ పెట్టానా సడన్గా కింద పడిపోతున్నాయి. నాకైతే 2 టైమ్స్ అలాగే జరిగింది. ఫస్ట్ నవ్వు వచ్చింది, తర్వాత కోపం వచ్చింది. అలాగా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ కడిగి పెట్టేస్తున్నాను. ఇంకా చపాతీ పిండి తడిపి పెట్టేసాను కదండి. కర్రీ అయ్యేలోపు చపాతీ డైలీ అంతే అండి. కర్రీ అయ్యేలోపు చపాతీ ఇక్కడ చూసారు కదా 2 టైమ్స్ పడింది. ఇంకా అందుకనేసి నాకే ఇంకా ఎలాగో అనిపించేసి పక్కకు అయితే పెట్టేశాను. ఇక్కడ అందరికీ వచ్చే ఉంటుంది కదండి మట్టికాయ కర్రీ అయినా. ఇంకా ప్రాసెస్ అయితే ఊరికే ఇంకా అలాగా సింపుల్గా అయితే తీసాను. ఇంకా వ్లాగ్ కదా, వ్లాగ్ అంటే అన్నీ ఉంటాయి కదా. ఇక్కడైతే ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను. నేనైతే ఇందులో పల్లి పొడి వేస్తానండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంక ఈసారి పల్లి పొడి ఉందో లేదో గుర్తు లేదండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఏమంటారు ఇంకా గోధుమ పిండి అయితే కొద్దిగా తీసి పెట్టేసుకుంటున్నాను. అంటే మనము చపాతీ రుద్దేటప్పుడు అయితే కావాలి కదండి, అందుకనేసి ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి ఇంకా అందులోనే పోపు దినుసులు అన్నీ వేసేసి ఇంకా ఏమంటారు ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకేం మాట్లాడాలో తెలియదండి, వీడియోనేమో వెళ్ళిపోతుంటుంది. నాకు వాయిస్ ఇవ్వడమే అస్సలు ఇష్టం ఉండదండి, వాయిస్ ఓవరు. కానీ వాయిస్ అయితే ఇవ్వాలి కదండి ఇంకా ఖచ్చితంగా, అందుకనేసి వాయిస్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కర్రీ కోసం అనేసి ఇంకా పక్కన పెట్టేశాను. ఇంకా ఆయిల్ హీట్ అవుతుంది, తిరుగుమాత గింజలు ఉంటాయి కదా అవి అయితే వేసేసాను. ఇక్కడ పెన్నెం కూడా హీట్ అయిపోయిందండి. ఇంకా పెన్నెం పైన కూడా ఇదైతే వేస్తాను. కొంతమంది నాన్ స్టిక్ ఇవి కూడా యూజ్ చేస్తారండి, బాగా పొంగుతాయి, చపాతీలు సాఫ్ట్గా వస్తాయి అనేసి. నేను నార్మల్గా ఇది ఉంటుంది కదండి దోశకు ఒక్కటే యూజ్ చేస్తాను, ఇంకా మిగతా అవన్నీ యూజ్ చేయని. ఇవి కూడా కొంచెం మార్చేసేయాలి గిన్నెలు, అవన్నీ స్టీల్వి తీసుకుందాం అనేసి అనుకుంటాను. కానీ ఉన్నవి ఫస్ట్ పోని తర్వాత మళ్ళీ తీసుకుందాం అన్నట్లుగా ఇంకా ఉండిపోతాను. ఇక్కడ వచ్చేసి ఇంకా హాట్ వాటర్ ఒక సైడు, కర్రీకి ఒక సైడ్, ఇక్కడ చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే నాకు వర్క్ హెవీగా ఉంటుందండి. ఇంకా ఆఫ్టర్నూన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం ఖాళీగానే ఉంటాను. ఇంకా అందుకే మీకు ఎక్కువగా నా ఈవినింగ్ రొటీన్ అండ్ మార్నింగ్ రొటీనే షేర్ చేస్తుంటాను. ఇంక ఈ విధంగా అయితే ఈవినింగ్ రొటీన్ అయితే ఉందండి. ఇక్కడ వచ్చేసి పోపు దినుసులు వేసాను కదా, ఇంకా ఆనియన్స్, టమోటాలు అవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇక్కడ చపాతీలు కూడా చేసేస్తూ అక్కడ కర్రీ కూడా చేసేసుకుంటున్నాను. ఇంకా 4 పొయ్యిలు కాబట్టి 4 ఈజీగా అయిపోతుందండి ఏదైనా సరే. ఇదొక్క పొయ్యి అయితే ఖాళీగా ఉంది, మార్నింగ్ టైంలో అది కూడా ఖాళీగా ఉండదు. ఇక్కడ మా ఆనియన్స్ అయితే ఇంకా ఫ్రై చేసేసుకుంటూ ఇంకా టమోటాలు కూడా అందులోనే వేసేసి ఇంకా సాల్ట్, పసుపు, కారం అన్నీ ఉంటాయి కదండి అవి కూడా వేసేసి మట్టికాయలు అయితే వేసేస్తాను. ఇంకా వాటర్ యాడ్ చేసేసి కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ టమోటాలు అయితే వేసేస్తున్నాను నేనైతే. ఇంకా వేసేసి ఇలాగ కలిపేస్తున్నాను. ఇంకా అవే మట్టికాయలే లాస్ట్ అండి. ఇంకా వెజిటేబుల్స్ అయిపోయాయి అనేసి మా హస్బెండ్ అయితే ఏం సౌండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మట్టికాయలు అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామన్నట్లుగా కర్రీ అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నేను ఇక్కడ వాయిస్ వచ్చేస్తుంటే మా పెద్ద పాప అయితే నిద్ర లేచిందండి. ఇంక ఈ విధంగా కర్రీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. నాకు కూడా మీరు చూడరు, ఇవి వంట చేసేటప్పుడు స్కిప్ చేస్తారు. అంటే ఇవి నార్మల్గా డైలీ మనం చేసుకునే కర్రీస్ అందరికీ వచ్చే ఉంటుంది కదా, ఇంకా అలాగా స్కిప్ చేస్తారన్నట్లు నేనైతే ఇంకా ఈ కర్రీస్ ఇంకా వంట చేసేటప్పుడు ఏం చూపానండి. ఇక్కడ వచ్చేసి ఇంకా చపాతీ అయితే ప్రిపేర్ చేస్తూ ఇంకా కర్రీకి అయితే పెట్టేశాను. కర్రీలో ఇంకా వాటర్ కూడా యాడ్ చేసేసి ఇంకా సిమ్లో
సిమ్లో పెట్టేశాను అనుకోండి, చపాతీ అయ్యేలోపు కర్రీ కూడా అయిపోతుంది. ఇంకా వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. 2 గ్లాసెస్ అయితే వేసాను. మట్టికాయలు మగ్గాలి కదా, కొంచెం ఇవైతే ముదురుగా అనిపించాయి నాకైతే. అందుకనేసి నేనైతే ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఎక్కువగానే. ఇంక ఇక్కడ 2 గ్లాసెస్ అయితే వేసానండి. అవి లాస్ట్లో అసలు వాటర్ అనేవి ఉండవు. మా హస్బెండ్ అయితే కొంచెం పులుసు కర్రీలు అంటారు కదండి, అలాగ ఇష్టపడతాడు. నాకేమో నూనెల్లోనే మగ్గనిచ్చేస్తే బాగుంటుంది టేస్ట్ అన్నట్లుగా నేను ఇంకా వాళ్ళ కోసమైనా ఇంకా అలాగా వాటర్ యాడ్ చేసేస్తుంటాను. ఇంకా మా ఇంట్లో ఆలు కర్రీ, ఆలు ఫ్రై అవి ఫేవరెట్ అండి. నేను నార్మల్గా ఇవి మట్టికాయలు ఇవైతే కొంచెం మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది అన్నట్లుగా ఇవైతే చేస్తుంటాను. మా హస్బెండ్కు మట్టికాయ నచ్చదు, అయినా సరే ఇంకా అప్పుడప్పుడు 1 వీక్లో ఒకసారి ఇంకా చేస్తుంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా చపాతీ కూడా అయిపోవచ్చిందండి. ఇంకా ఫైనల్గా చపాతీ ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. చూసారు కదా, చపాతీలు అయితే ఇంకా చేసేసాను. కర్రీ కూడా కొద్దిగానే ఉంది. వాటర్ అయితే ఇంకా ఈ విధంగా అయితే ఇంకా కర్రీ చపాతీ అయితే మాదైతే నైట్ డిన్నర్ కోసం అనేసి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఈవినింగ్ అయితే ఈ విధంగా అయితే ఇంకా అన్ని వర్క్స్ అయితే చేసేసుకున్నాను. ఇంక ఇది కూడా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసాను అనుకోండి, అయిపోతుంది. ఇంకా కస అయితే కొడుతుంటే నాకైతే ఇంకొకటి దొరికిందండి. మా పిల్లల తెలివితేటలు మామూలుగా లేవు. అది వచ్చేసి గిఫ్ట్ అంట, వాళ్ళ ఫ్రెండ్ కోసం అంట అండి. ఇంకా ఇలాగ బ్యాగ్ లాగా చేసేసి అందులో ఏదో పెట్టింది. నేను నైట్ డే టైం అని చూడనండి, ఎప్పుడు నాకు అంతా చెత్త కనిపిస్తే అప్పుడే కస అయితే కొట్టేస్తుంటాను. ఇంకా నైట్ టైం కొట్టేస్తే మార్నింగ్ నీట్గా ఉండాలి నాకు వచ్చేసి హౌసు. ఇంకా నైట్ టైం కొట్టేసి మళ్ళీ మార్నింగ్ టైంలో ఫాస్ట్గా అయితే కొట్టేస్తాను. ఇక్కడ మా హస్బెండ్ కోసం చపాతీ, కర్రీ, ఇంకా ఇక్కడ దోశపిండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. చూసారు కదా, ఫైనల్గా ఇంకా కిచెన్ అంతా నీట్గా అయిపోయింది. ఇంకా సింక్ కూడా ఈ మధ్య కొంచెం నీట్గానే కనిపిస్తుంది. ఇంకా ఈ గిన్నెలు అయితే ఇందులో ఉన్నాయి కదా, ఇంకా మళ్ళీ అందులో వేయడం ఎందుకనేసి ఇంకా అందులో అయితే పెట్టేశాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, ముందు వీడియో చూసేయండి. ఇంకా బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.